గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని టీకా తయారు చేసిన సంస్థ ఆస్ట్రాజెనికా అంగీకరించిన నేపథ్యంలో బాధితులు బయటకొస్తున్నారు. వ్యాక్సిన్ కారణంగా నష్టపోయినట్టు భావిస్తున్న కుటుంబాలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాయి. వేణుగోపాల్ అనే వ్యక్తి తన కూతురు కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాత చనిపోయిందని ఆరోపిస్తున్నాడు. ఈ మేరకు ఆస్ట్రాజెనికా సీరం సంస్థపైన కోర్టులో కేసు వేయనున్నట్టు ప్రకటించాడు. కరోనా చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కోవిడ్ సోకి ప్రజలు చనిపోయారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ ను ప్రభుత్వాలు ప్రారంభించాయి. ఈ క్రమంలోనే బ్రిటన్ సంస్థ ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ను ఇండియాలో మహారాష్ట్ర, పుణెకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ తయారు చేసింది. కరోనా భయంతో టీకాను చాలా మంది వేసుకున్నారు. ఇలా టీకా వేసుకున్న 8 రోజుల్లోనే వేణుగోపాల్ కుమార్తె కారుణ్య వేణుగోపాల్ ప్రాణాలు విడిచింది. అప్పటికి కారుణ్య వయస్సు కేవలం 20 ఏళ్లు మాత్రమే. శరీరంలోని పలు అవయవాలు వాపుకు గురై నెల రోజులు చావుతో పోరాటం చేసి 2021 జూలైలో ఆమె మరణించింది. కూతురు మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని తన కూతురు కోవిషీల్డ్ టీకా తీసుకున్న తర్వాతే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడే కోవిషీల్డ్ పై న్యాయ పోరాటం చేశారు. కారుణ్య మరణంపై విచారణ జరిపిన కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన టీకా కార్యక్రమాల విభాగం ఆమె మరణానికి టీకానే కారణమనడానికి తగిన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా 2022 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టీకా కారణంగా సంభవించే మరణాలకు పరిహారం ఇచ్చే బాధ్యత తమది కాదని సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. తాజాగా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆస్ట్రాజెనికా సంస్థ బ్రిటన్ హైకోర్టులో అంగీకరించడంతో మరోసారి వేణుగోపాల్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తారని చెప్పారు. ప్రజారోగ్యం పేరిట ఇలాంటి దారుణాలు మళ్లీ చేయకుండా ఉండడం కోసం తమలాగే ఈ టీకా కారణంగా పిల్లల్ని కోల్పోయిన మరో 7 కుటుంబాలతో కలిసి ఈ పోరాటం సాగిస్తామని తెలిపారు. ఆస్ట్రాజెనికా సీరంపై కేసు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.